హలో పీపుల్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీఎల్ఎం ది ట్రావెలర్. నేను మీ కార్తికేయ మిరియాల. గైస్, వీడియోలు చివరి వరకే చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కుదిరితే నలుగురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్ ప్లీజ్. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ట్రిప్ అనమాట. కాస్త సబ్స్క్రైబర్స్ మనకు కావాలి. మనకి 250 మంది ఉన్నారు ప్రస్తుతానికి. ప్లీజ్ 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 ప్లీజ్, ఆయన ఎంత అడుక్కుంటున్నాను అనుకోవద్దు, ఖచ్చితంగా అడుక్కుంటాను. ఇదిగో మనం ఇప్పుడు వచ్చేసాం ఒక అందమైన పార్క్లోకి అనమాట. చాలా చెప్పాను కదా, ప్రతి 2 కిలోమీటర్లకి ఒక మంచి అందమైన ఇట్లాంటి పార్కులు కానీ చిన్న చిన్న మీటప్ ప్లేసెస్ కానీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కడ సిటీలో జన జన జనాలు తిరిగే ప్రదేశాల్లో సిగరెట్లు లాంటి తాగకూడదు గైస్. సో సిగరెట్ తాగితే 1500 ఎంఓపి అంటే మకావ్ కరెన్సీతో మనం డబ్బులు కట్టాలి, అంటే జరిమానా కట్టాలి. సో అందుకని ప్రతి 2 కిలోమీటర్లకు ఇటువంటి అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ హ్యాపీగా అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ప్యాక్ ఆడుకుంటున్నారు పీపుల్, కొంతమంది మందు కొడుతున్నారు, బీర్లు తాగుతున్నారు, చిన్న చితక లవర్స్ ఏమన్నా ఉంటే ముద్దులు పెట్టేసుకుంటారు. ఇక్కడ అంతా ఫ్రీ అనమాట, ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇదంతా ఈ డెకరేషన్ అంతా ఈ చైనీస్ న్యూ ఇయర్ కోసం అనమాట. జనవరి 27, 28, 29, 30 అట్లా ఏదో చైనీస్ న్యూ ఇయర్ ఉంది. సో దానికోసం అనమాట ఈ డెకరేషన్ అంతా. అది గైస్, ఇప్పుడు మనం ఈ పార్క్ని మనం విజిట్ చేస్తున్నాం కదా, చాలా చాలా అందంగా ఉంది. ఇంకా చాలా తిరిగి చూడాలంటే ఇంకా పైన ఉంది. ఇంకా మనం హ్యాండ్స్ అప్ అనేసాము, కొద్దిగా మెట్లు ఎక్కే పని ఉంది అక్కడ. మెట్లు ఎక్కడ ఉంటే మనకు కొద్దిగా యాంటీ. సో దానికోసమని నేను స్కిప్ కొట్టాను పైన. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇలా అన్ని చౌరస్తాల్లో ఇట్లాగా నీట్గా పేపర్స్ అన్ని లైటింగ్స్ అనమాట. అన్నీ నైట్ పూట చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది, అందంగా. అండ్ ఇంకా ఇంకా చెప్పాలంటే ఇది మన డేస్, ఇది మనకి డే 8 అనమాట. ఇది డే 8 మనం పార్కుల మీద పడిపోయాం అనమాట. సిటీలో వదిలేసి ప్రస్తుతానికి పార్కుల మెయింటెనెన్స్ ఎలా ఉందో చూపించాలని వచ్చాయన్నమాట. మనం చెప్పాను కదా, నిమ్మకాయ లాంటి ఆ చెట్లు అన్ని చోట శుభ చూసుకోలాగా ప్రతి అలంకరణకి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. సో చూడటానికి కూడా మనకి కూడా బాగున్నాయి, గ్రీనరీ అండ్ ఎల్లో కలర్స్లో. అండ్ ఇంకా ఫ్లవర్స్ కూడా. ఇవన్నీ వీళ్ళు ఇన్స్టెంట్గా రెంట్గా తెచ్చి పెడతారా లేదంటే కొనుక్కొచ్చి పెడతారో తెలియదు గాయస్. మరి ఆఫ్టర్ ఫెస్టివల్ మరి వీటిని ఏం చేస్తారో తెలియదు. యాక్చువల్గా ఇటువంటి పార్కులో అట్లాంటి నిజంగానే మనం నీట్గా ప్లాంటేషన్ చేసి ఇచ్చేయచ్చు. కానీ మన వాళ్ళు మాత్రం నేను చూస్తాను బయట నుంచి తెస్తున్నారు. ఆ షాపులు కూడా చూశాను, చూపించాను మీకు. కొన్ని వీడియోలో, రాబోయే వీడియోలు వస్తాయి. ఈ మొక్కలు అమ్మే షాపులు కూడా చూపించాను. ఇది ఏదో రాతితో చేశారు మాన్యుమెంట్, బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. అది గాయస్, మనకి సిటీలో అక్కడక్కడ రిలాక్సేషన్ అవ్వటానికి స్పేసెస్ అనమాట ఇవన్నీ. ఎవడ పనులు ఆడున్నా కాస్త సిగరెట్ తాగాలన్నా ఒక అరగంట, 5 నిమిషాలు, అరగంట, 10 నిమిషాలు రిలాక్సేషన్ కోసం ఇక్కడికి వస్తున్నారు. కొంతమంది అయితే సీనియర్ సిటిజన్స్ చాలామంది మ్యాక్సిమం కనబడతారు ఇక్కడ. నాకు ఒక విషయం అయితే నేను గమనించాను, ఇక్కడ చాలా ఏజ్డ్ పీపుల్ మాత్రం చాలా లాట్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, జపాన్లో లాగా. మరి ఇలా ఏజీ మరి అంతా ఏంటనేది నడవలేని పరిస్థితుల్లో కూడా జనం రోడ్ల మీద కనపడుతున్నారు, పార్కుల్లో కనపడుతున్నారు ముసలోళ్ళు, అండ్ క్యాసినోలో కనపడుతున్నారు.
బస్సుల్లో కిటకిటలాడుతున్నారు. వాళ్ళు ఎక్కువ పీపుల్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ కోసం ఇంకొక స్పెషల్ పర్మిట్ కూడా ఉంది ఇక్కడ బస్సుల్లో. ఎవరన్నా సీనియర్ సిటిజన్ కాళ్ళు దొక్కితే మాత్రం జైల్లో పెడతారంట. అదొక డేంజరస్ అనమాట విషయం అక్కడ. మీరు కనుక ఎప్పుడన్నా బస్సు ఎక్కితే మకాలో ఈ జాగ్రత్తలు పాటించండి. సీనియర్ సిటిజన్స్ ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉండడానికి ట్రై చేయండి. బ్రేకులు కొట్టినప్పుడు గట్రాల మీద పడ్డ కాళ్ళు దొక్కిన మనం శ్రీకృష్ణ జన్మస్థానమేనంట. సో గాయస్, చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ఇక్కడ చిన్న చిన్న అక్కడక్కడ చౌరస్తాలు కూడా మొత్తం ఈ రోడ్స్ అన్నీ మొత్తం ఈ బండరాళ్ళతో కొండరాళ్ళతో నిర్మించారు. అంటే లైఫ్ లాంగ్ ఇక చెక్కు చెదరం అనమాట. ఈ వర్షాలకి అటు ఇటుకి నో మెయింటెనెన్స్ అనమాట వాటిని. అఫ్కోర్స్ మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అటువంటివి నిర్మిస్తున్నారు ఇప్పుడు. వెల్ అండ్ గుడ్. ఇట్లా అనమాట. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లుగా ఒక చిన్న రిలాక్సేషన్ ప్లేస్ లాగా అట్లా ఉంటుంది. అక్కడ జనాలు సేద తీరుతున్నారు సిగరెట్లు గట్లా వెలిగించుకొని. పీపుల్ మెయింటెనెన్స్, డ్రెస్సింగ్, హెయిర్ స్టైలు నేను అంతా గమనించాను. చాలా 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 అద్భుతంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఏజ్డ్ పీపుల్ కాడి నుంచి యంగ్స్టర్స్ వరకు. అండ్ అంటే ఇక్కడ బ్యూటీ పార్లర్కి మంచి గిరాకీ ఉందని చెప్పుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఖచ్చితంగా బ్యూటీ పార్లర్ కస్టమర్స్ అని అనుకుంటున్నాను నేను. వాళ్ళ మెయింటెనెన్స్ని చూసి. మనకి ఎదురుగా కనబడుతుంది ఒక చర్చ్ అనమాట. లోపలికి అయితే వెళ్ళలేదు గాయస్ నేను. చర్చిలో ఏముంటాయి, 4 బెంచ్లు ఉంటాయి, దేవుడు యేసుప్రభు విగ్రహం ఉంటుంది. ఇక కన్స్ట్రక్షన్స్ కట్టడాలే మనం చూడాలి. లోపల కామనే కాబట్టి అసలు ఎలా చేస్తారని అనుకోలేదు. ఎలా చేయట్లేదు అనుకుంటా, ఎవరు లేరు అక్కడ. అందుకని నేను కూడా ట్రై చేయలేదు వెళ్ళడానికి. అదనమాట. ఇంకా సిటీ అయితే చూస్తూనే ఉన్నారు కదా. గత 4 ఎపిసోడ్లు, 5 ఎపిసోడ్ల నుంచి. ఒకటే ప్యాటర్న్లో ఉంటుంది కన్స్ట్రక్షన్స్ అన్నీ. కాపీ పేస్ట్ చైనా లాగా. సో నాకైతే చాలా బాగా నచ్చింది గాయస్ ఈ సిటీ. ఈ డిసిప్లిన్. సాయంత్రం కల్లా సిటీ అంతా సైలెంట్ అయిపోతుంది. అండ్ రోడ్లన్నీ నిర్మానుష్యం అయిపోతాయి. అంటే పూర్తిగా కాదు, పలసగా తిరుగుతూ ఉంటారు. మరి హడావుడిగా మనం 24/7 ఈ సిటీ పనిచేస్తుంది కదా అని 24/7 డే ఉన్నప్పుడు ట్రాఫిక్, నైట్ అయితే లేదు, పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ సందడి మొదలవుతుంది జనంతో కిలకిలాక హడావుడిగా. అండ్ రోడ్ల మీద అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ యాజ్ యూజువల్గా ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి అయితే బోల్డ్ అంత స్కోప్ ఉంది. కాకపోతే బ్యాంకాక్ అంత చవకైతే కాదు ఇక్కడ. బ్యాంకాక్ డబుల్ త్రిబుల్ ఉంటుంది అనమాట. అక్కడ మనకు 2,500 ఖర్చు అయితే ఇక్కడ ఖచ్చితంగా 10,000 ఖర్చు అవుతుంది. అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో చూసి జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ ఎవరైనా రావాలనుకుంటే. మనకైతే అందరూ చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారు ఇక్కడ. అంటే మన ఇండియా నుంచి ఉన్న పీపుల్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు మనకు బాగా పరిచయం అయిపోయారు. వాళ్ళు కావాలంటే గైడ్లైన్స్ ఇస్తారు. వాళ్ళు ఇక్కడ జాబులు చేసుకునే వాళ్ళే. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇస్తారు. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఏం చేయాలి, చూడాలనుకుంటే ఏం చూడాలి, ట్రావెలింగ్ ఎక్కడెక్కడ చేయాలి అనేది వాళ్ళు చెప్తారు. మీకు చైనా వీసా కూడా ఉంటే బాగుంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. చైనా, హాంకాంగ్ అండ్ ఈ మకావుని క్యాప్చర్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. 2 రోజులు 3 రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. అట్లా బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. అండ్ హాంకాంగ్ అయినా సేమ్ కాస్ట్, మకావ్ అయినా సేమ్ కాస్ట్, చైనా అయినా సేమ్ కాస్ట్ అనుకుంటున్నాను నేను. సో గాయస్, అది వీడియో నచ్చితే చివరి వరకు చూస్తున్నారు. ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గాయస్. అండ్ ఇంకా మంచి మంచి దేశాలు మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. బట్ మీకు సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. 4 ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి.
ఇగో చైనీస్‌కు సంబంధించిన వాళ్ళ పురాతన కాలం నాటి ఈ బొమ్మలు గిమ్మలు ఉన్నాయి ఇక్కడ మొత్తానికి. పాతకాలం నాటి కుండలు లాంటివి అయన్నీ ఉన్నాయి. వాళ్ళ ట్రెడిషనల్ సంపదని నేను 'జాకీ చాన్' సినిమాల్లో కూడా చూశాను. వాళ్ళ దేశానికి సంబంధించిన పాత కలెక్షన్ అన్ని కలెక్ట్ చేస్తా ఉంటారు గైస్. థాంక్స్ ఫర్